హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఈ వీడియో వచ్చేసి పండుగ ముందు రోజు షూట్ చేసినదండి. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి. కాకపోతే వీడియోకి సంబంధం లేకుండా ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాము అనుకుంటున్నాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేమిటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే అయిందండి. రేపటితో అయితే నేను ఎగ్జాక్ట్‌గా వినాయక చవితి రోజు నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాననమాట. నాకు ఛానల్ స్టార్ట్ చేయాలని థాట్ ఎలా వచ్చింది అంటే, మా ఇంటికి ఎదురుగా ఒకళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇంకా నా కూతురొచ్చేసి, "అమ్మ వాళ్ళు ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా" అనేసి అనుకోకుండానే అదే రోజు పండగ రోజు నేను పూజ చేస్తూ ఉంటే, నా నేమ్‌తోని ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి దేవుడి దగ్గరైతే పెట్టేసింది. ఇంకా అప్పటి నుంచి కూడా సరేలే, మనం కూడా వీడియోస్ అనేది చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాము, ఇలా మంచిగా మేమైతే సంపాదించాము అనేసి చెప్తూ ఉంటారు కదా! సరేలే అనేసి నాకు జీరో నాలెడ్జ్ అండి. యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. ప్రతిదీ కూడా నేను ఛానల్ పెట్టిన తర్వాతనే టెక్నో ఛానల్స్ ఉంటాయి కదండీ! వాళ్ళ వీడియోస్‌ని చూసి గంటలు గంటల టైం కేటాయించి మరి వాటిని చూసి అందులో ఉండేటన్ని తెలుసుకొని ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అలా ప్రతీదీ కూడా చాలా ఇంట్లో పనులు చేసుకొని, పిల్లలను చూసుకుంటూ, నా పనులు నేను చేసుకుంటూ, గంటలు గంటలైతే నేను ఫోన్‌కే అంకితమైపోయాననమాట. అలా మొత్తం ప్రాసెస్ అంతా కూడా నాకెవరో వచ్చి ఏం నేర్పియలేదండి. నాకైతే నేనైతే సెల్లులలో చూసి అంతా నేర్చుకున్నాను. నా తెలివితేటలతో నేర్చుకున్నాను. వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఇంత కష్టపడుతున్నా గూడా సరిగ్గా రీచ్ రాలేదే అని చాలా సార్లయితే బాధపడ్డాను. ఎందుకు ఇంత మంచిగా వీడియోస్ పెడుతున్నా కూడా వ్యూస్ అనేది రావడం లేదు అనేసి ఒక్కొక్కసారయితే నేను అనుకుంటూ ఉంటాననమాట. ఇది ఒక పిచ్చి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ చాలామంది ఉంటారు కదా! కొంతమంది వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా! మనం గూడా పెడదాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వీడియోలలో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే ఏమంటారంటే, మా యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏం తప్పేం కాదు. మనం ఎంతో అంతో ఎర్న్ చేసుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి. మనకు తెలిసినది నలుగురికి తెలియజెప్పాలి. ఇంట్లోనే పిల్లోలను చూసుకుంటూ ఎక్కడికో బయటికి వెళ్లి జాబులు చేసే కంటే ఇంట్లో ఉంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, మన బాధ్యతలన్నీ చూసుకుంటూనే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఆహ్, స్టార్ట్ చేసినామనుకోండి, యూట్యూబ్‌లలో వీడియోలు పెట్టుకుంటూనే అన్నింటిని మేనేజ్ చేసుకుంటూనే ఇంతో అంతో మనము హస్బెండ్‌కు ఇంతో అంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా! అనే మైండ్ సెట్‌తో చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారండి. అందులో కొందరికి సక్సెస్ వస్తుంది. కొందరికైతే సక్సెస్ రాదనమాట. నేను కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను కదండీ. 2 ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా! కొంతమందికి 1 ఇయర్‌కే మానిటైజేషన్ అవుతుంది. కొంతమందికి కాదు. అది టైం పట్టొచ్చు. అది ఓపికగా పెట్టుకునే వాళ్ళు నాకు ఇంకా టైం రాలేదు, టైం వస్తుందిలే అనేసి ఎదురు చూస్తూ పెట్టేవాళ్ళు ఉండారు. ఇంకా దీనివల్ల ఏమి యూజ్ లేదు. ఎందుకు ఈ ఛానల్‌లు ఇంక ఇంతటితో ఆపేద్దాము అనుకోని నిలిపేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎందుకంటే చాలా సార్లు అనిపిచ్చింది, ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నా కూడా వ్యూస్ రావడం లేదు. ఎందుకని? నాలో లోపమా? చూసే వాళ్ళలో లోపమా? ఎందుకనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఒకానొక టైంలో ఎందుకు ఈ కొంచెం గూడా మనకు ఆహ్ దీనివల్ల ఉపయోగకరం ఏమిటి? గంటలు గంటలు మనం సెల్లు సెల్లులకు సమయం కేటాయించి చాలా అంటే చాలా టైం పడుతుంది గదా! అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా మనకు ఆదాయం ఒక పని మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఫ్రీగా అయితే చేయం కదండీ! అలా అని ఫ్రీగా వాళ్ళ సొమ్మయితే మనం ఆశించుకోం గదా! కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తాం. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా దానివల్ల మనకి ఏమి యూజ్ లేనప్పుడు అవసరమా? ఏది అడిగినా కాదనకుండా నిమిషాల్లో తెచ్చిపెట్టి మంచిగా చూసుకుంటే హస్బెండ్ ఉన్నప్పుడు మనకెందుకు ఇవన్నీ అవసరమా అనిపిచ్చింది. మా ఆయన కూడా ఇదే మాట అన్నాడు. ఎందుకు గంటలు గంటలు నిద్రలు మానుకొని, రోగాలు తెచ్చుకొని, దాంటి వలన రూపాయి గూడా ఉపయోగకరం లేనప్పుడు ఎందుకు దాన్నే పట్టుకొని ఊగలాడడము అవసరమా నీకని చాలా సార్లు మా హస్బెండ్ కూడా అన్నాడనమాట. ఎందుకంటే ఆయన కూడా చూస్తూ ఉంటారు కదా! ఇంట్లో అంతా పని చేసుకుంటూ, వీలున్నప్పుడు హోటల్‌కి వెళ్తూ
అలా తిప్పలు పడుతూ, అంత స్ట్రెస్ ఫీల్ అయితూ, ఒక వీడియో పెట్టాను అంటే, పెట్టిన తర్వాత కూడా ఎన్నో సార్లు టెన్షన్ పడతాననమాట. ఆ టెన్షన్ అనేది, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది అందరికీ ఉంటుంది. ఒక వీడియో ఇప్పుడు పోస్ట్ చేశాము అనుకోండి, ఎవరెవరు చూసుకున్నారా? ఎంతమంది చూసుకున్నారా? అలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకుంటూనే ఉంటారు. చాలామంది అలానే ఉంటారు. నేనే అని కాదు. మంచిగా వెళ్తున్నాయా? మంచిగా వ్యూస్ అనేది వస్తున్నాయా? లైక్స్ వస్తున్నాయా? ఎందుకు ఇంత మంచిగా తీశాను గదా! ఇంత టైం పట్టింది గదా! ఇంత కష్టపడ్డాను కానీ, ఇంత కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఒక వీడియో పెట్టారంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా ఏదైనా కామెంట్ అయితే పెట్టారా? వ్యూస్ ఎన్నొచ్చాయి? లైక్స్ ఎన్నొచ్చాయి? మన వీడియో ఎంతమందికి నచ్చుతుంది? ఎంతమందికి వెళ్తుంది? అనేది కూడా నేను చూసుకుంటూ ఉంటాననమాట. అలాంటి టైంలో అనిపిస్తుంది. అంటే ఒక వీడియో నేను చేసి పెట్టానంటే దానికి కేటాయించే సమయం చాలానే ఉంటుంది కదా! దానిని బట్టిచ్చి ఇంత కష్టపడ్డా, ఇంత టైం నేను ఒక వీడియోకైతే కేటాయించిన. అయినా కూడా నాకు నేను అనుకున్నంత రెస్పాండ్ అయితే రాలేదు కదా! ఎందుకనేసి చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత బాధపడి పెట్టడం అవసరమా? ఎందుకులే యూట్యూబ్ ఛానెల్ ఇంక డిలీట్ చేసేద్దాము. ఇంక అవసరం లేదులే. ఇంకా మనకు ఉన్న వాటితోనే ఇంకా టైం అనేది కేటాయించుకుందాము. మంచిగా మన భర్తకు హెల్ప్‌గా ఉన్నట్టు ఉంటుంది. అవి చూసుకుంటూనే ఇంక మన లైఫ్‌ననేది లీడ్ చేద్దాంలే అనుకున్నాను. ఇంక అవసరం లేదులే వాటికి గంటలు, గంటలు సమయం కేటాయించి ఆ స్ట్రెస్సును అదంతా ఎందుకు ఊరికే తలకాయ నొప్పి అయితే అనుకున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్‌లో స్టార్ట్ చేసి మేము ఇంత సంపాదించాం, అంత సంపాదించాం అని చెప్తూ ఉంటారు కదా! చాలామంది చెప్తారు. కాకపోతే నన్నడిగితే నేను పడ్డాను కాబట్టి ఈ 2 ఏళ్ళు ఆహ్, టెన్షను అవన్నీ పడ్డాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ వల్ల ఏమి యూజే లేదనైతే చెప్తానండి. అది అదృష్టం ఉండాలి. నాకిలా జరిగిందని మీకు కూడా ఇలా జరుగుతుందని అయితే గ్యారంటీ ఏమైతే లేదు. కొంతమందికి తొందరగానే మంచి సక్సెస్ వస్తుంది. మంచిగానే డబ్బులనేది సంపాదించుకుంటారు. కొంతమందికి డబ్బులు రాదు. సక్సెస్ అయితే అవ్వలేరు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ పెట్టినాము అనుకోండి. ఒక బిజినెసు జరుగు జరుగుతుంది. లేదు కొన్ని రోజులకు మనకు రిజల్ట్స్ వస్తుంది. దానివల్ల మనము ఆదాయం పొందుతాం. అవన్నీ ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్ ఎట్లా అంటే మనకు చూసే జనాలను బట్టిచ్చి ఉంటుంది. ఆ జనాలందరూ ఒకేలాగానే ఉండరు కదండీ. ఒకరికి నచ్చినోళ్ళు ఒకరికి నచ్చరు. ఒకరికి నచ్చినోళ్ళు ఒకరికి నచ్చాలని రూల్ అయితే ఉండదు కదా! అది మనుషులను బట్టిచ్చి ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ అంతా కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని మనం ఎంత చెప్పినా గూడా వాళ్ళకిష్టం ఉంటే చేసుకుంటారు. లేకపోతే లేదు. అందుకనేది చాలామంది నేను కూడా వేరే వాళ్ళు పెట్టినారు. మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కొద్దీ నేనైతే పెట్టాను. కాకపోతే నేను అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. దీనికి పెట్టిన సమయాన్ని మనం పర్సనల్‌గా ఒక బిజినెస్ పెట్టుకొని దాని మీద కేటాయించితే ఈ ఏళకు మచ్చులుగా సంపాదించుకునేదాన్నేమో నేనైతే అదే అనుకుంటున్నాను. సో, అందుకనేసి ఇంక భవిష్యత్తులో గూడా పెట్టాలి వీడియోస్ అయితే నేను అనుకోవడం లేదు. ఏమో చూడాలి ఎందుకనో. కాకపోతే ఒక్కోసారి అనిపిస్తుంది నా వీడియోస్ చూసి చాలామంది మారినాము. మేము కూడా ఇంట్లో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను వీడియోలు పెట్టడానికి కూడా కారణమేనండి. ఒకరికి తెలిసినేటివి ఒకరికి తెలియవండి. ఇంట్లో పుట్టుకతోనే అందరికీ ఏవి తెలియవు. ఇప్పుడు అందులోనూ ఏ పని చేయాలన్నా, ఏది స్టార్ట్ చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ ఛానల్స్‌నే ఫాలో అవుతున్నారనమాట. వాళ్ళు వీడియోస్ పెడతారు కదండీ! అవి చూసే ఇంట్లో ఎలా సర్దుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా వంట చేయాలి, ఇలాంటివన్నీ కూడా చూసేసి ఫాలో అవుతారు. ప్రతీది కూడా ఓన్‌గా ఎవరైతే మైండ్‌కు అంత స్ట్రెస్ పెట్టుకోవడం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడంతా ఒకరిని చూసుకొనే నేర్చుకుంటున్నారు తప్ప వాళ్ళకంటూ వాళ్ళు స్వతహాగా ఆలోచనలు చేయరనమాట. ఎందుకు అంత ఆలోచన చేసి మైండ్‌ను ఎందుకంత స్ట్రెస్ పెట్టుకోవడము అనేసి ఈజీ మెథడ్ ఏంది అంటే ఏది రాకపోయినా, ఏది లేకపోయినా యూట్యూబ్‌లో పోవడము, సెర్చ్ చేయడము. ఒక వీడియోస్ కాకపోయినా ఒక వీడియోస్ చూడడము, వాళ్ళకి నచ్చినట్టయితే ఫాలో అవుతున్నారనమాట. ఇప్పుడు అందరూ కూడా దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు కాబట్టి యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎంచుకొని మంచిగా సక్సెస్ అవుతూ ఉన్నారు అయ్యేవాళ్ళు. ఇంకా అందుకనేసి నేను కొన్ని రోజులైతే నిజం చెప్పాలంటే స్టాప్ చేసేసాను. ఇంట్లో వీడియోలు షూట్ చేయడం కానీ, ఆ పనులైతే ఏమీ పెట్టుకోలేదు. అలాంటి టైంలో గమనించినది నేను ఏదైతే ఒక పనికి అలవాటు పడిపోయాను కదండీ! వీడియోలు షూట్ చేసుకోవడము, ఎడిట్ చేసుకోవడము, ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము అలా చాలా టైమే పడుతుంది కాబట్టి, టైం ఉన్నప్పుడల్లా ఆ పని మీద శ్రద్ధ పెట్టేదాన్ని కదండీ! ఫ్రీగా అంటూ ఎప్పుడు ఉండేదాన్ని కదా! ఉన్నట్టుండి ఇంకా ఈ వీడియోలు ఆపేసిన తర్వాత నుంచి నాకైతే మైండ్ అంతా కూడా అస్సలకు దిక్కు తెలీదనమాట. ఎందుకో ఖాళీగా ఉన్నానే,
ఎందుకు ఏం పని లేదే, ఏం పని చేయలేకపోతున్నానే, ఖాళీగా ఉన్నానే అనేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నాకు మైండ్ అంతా అస్సలు పని చేయలేదు. ఇలానే ఉంటుందేమో. అప్పసం పని చేసే వాళ్ళకు ఉన్నిటిండి ఊరికే కూర్చోవాలి అంటే ఊరికే కూర్చోలేరేమో. పని చేసే వాళ్ళ మనస్తత్వం అట్లనే ఉంటుందేమో. ఎప్పుడైతే వద్దు అనుకుంటానో అప్పుడే నాకు మోటివేషన్‌గా మన వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక్కోసారి ఫోన్ చేయడం, ఒక్కోసారి మెసేజ్‌లు పెట్టడము, ఒక్కోసారి ఇంటికొచ్చిన వాళ్ళు కూడా ఆంటీ మీ వీడియోస్ మా అమ్మ చూస్తుంది. మా అమ్మ కూడా మీలాగే చేసుకుంటుంది. ఇంట్లో మిమ్మల్ని చూసి మా అమ్మ మారింది. మంచిగా ఇంటిని పెట్టుకుంటుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, మీ బ్లౌజెస్ బాగుంటాయి, మీ శారీస్ బాగుంటాయి, మీరు చెప్పే విధానం బాగుంటుంది. ఇది అది అనేసి చాలామంది ఎంకరేజ్‌మెంట్‌గా కొన్ని కొన్ని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసమైనా కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసమైనా కొన్ని వీడియోస్ అయితే నాకు తెలిసినట్టయితే చేసి పెట్టాలి అనిపిస్తుంది. సో చూడాలండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకో చెప్పాలనిపించి తెంపాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.